నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలంలో 5,50,000 పైచిలుకు ఎకరాల్లో పంటలు సాగుతున్నాయని అధికారులు అంచనాకొచ్చారు. ఈ పంటలకు అత్యధికంగా యూరియాను రైతులు వినియోగిస్తూ ఉండడంతో ఎక్కువ మొత్తంలో స్టాక్ తెప్పించేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే కొంతమేర నిల్వ ఉంచిన అధికారులు మరికొంత తెచ్చేందుకు సిద్దమవుతున్నారు. సాగు ఆరంభం కావడంతో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్దరించడంలో నిమగ్నమయ్యారు. జిల్లాలో వానాకాలం పంటల సాగు మొదలైందని వ్యవసాయ అధికారి వాజీద్ హుస్సేన్ తెలిపారు. రైతులకు వానాకాలం సాగుకు అవసరమైన మొత్తం ఏర్పాట్లను చేపట్టినట్టు ఆయన చెప్పారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రవీందర్ తెలిపారు. వానాకాలం ఆరంభానికి ముందే అన్ని మరమ్మతులు చేపట్టామన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు నిజామాబాద్ జిల్లాలో ముగిసింది. ఐకేపీ, పీఎస్సీఎస్, మెప్మా మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందులో 438 కేంద్రాలు ప్రారంభించారు. ఏప్రిల్ 2వ వారం నుంచి కొనుగోళ్లు మొదలుపెట్టారు. ఈ సీజన్లో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలనే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్లగా 4.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 73,284 మంది రైతుల నుంచి ఇప్పటివరకు సేకరించారు. అధికార యంత్రాంగం జిల్లాలో ధాన్యం సేకరణ చేస్తే అదే తరహాలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తూ వచ్చారు. సేకరించిన ధాన్యం విలువ 938 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయించే విత్తన కంపెనీలకు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు, టాస్క్ ఫోర్స్ కమిటీల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పడి నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. విత్తన కంపెనీలు స్టాక్ రిజిస్టర్డ్, ఇన్వాయిస్, విత్తన నిల్వలు పరిశీలించారు. రిటైల్ వ్యాపారులు విత్తనాలు ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని సూచించారు. విత్తనాలకు సంబంధించి రైతులకు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి అక్రమ రవాణా అవుతున్న ప్రాంతాల తనిఖీలు చేపడుతూ రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అన్ని సామాజిక వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో సమ ప్రాధాన్యతనిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు. కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. అమరవీరుల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లడం మన అందరి కర్తవ్యం అని చెప్పారు. సబ్బండ వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమన్నారు. జిల్లాలో బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నెల 3వ తేదీ నుంచి కార్యక్రమం మొదలు కావాల్సి ఉన్నప్పటికీ ఎండల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడ్డంతో కార్యక్రమ నిర్వహణ ఈ నెల 6న ప్రారంభించారు. ఈ కార్యక్రమం 19వ తేదీ వరకు నిర్వహించాలని విద్యాశాఖకు ఆదేశాలందాయి. ఈ మేరకు డీఈఓలు, ఎంఈఓలకు, ప్రధాన ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు వెలువరించారు. నిజామాబాద్ జిల్లాలో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి సమీపంలోని బడుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు ఏ వసతులు కల్పిస్తారో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు తదితర సౌకర్యాల కల్పనకు పిల్లలకు సూచిస్తారు. స్వయం సంఘాలు, సహకార సంఘాల సభ్యులు చర్చించి సర్కార్ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంచే విషయంపై దృష్టి పెట్టారు. బడిబాట కార్యక్రమంలో క్షేత్రస్థాయిలోకి ఉపాధ్యాయులు వెళ్లాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. గ్రామ సభలు నిర్వహించి ప్రవేశాలపై అవగాహన కల్పిస్తున్నారు. బడిబయట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కామారెడ్డి విద్యాశాఖ జిల్లా అధికారి రాజు కోరారు. ఈసారి ప్రవేశాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బీజేపీ తన సిట్టింగ్ నిజామాబాద్ లోక్సభ స్థానాన్ని నిలబెట్టుకుంది. పార్టీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ ఇక్కడి నుంచి వరుసగా 2వసారి బరిలోకి దిగి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిపై 1,09,241 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతం కన్నా అదనంగా మరో 40,000 మెజారిటీ పెంచుకున్నారు.